భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన షబీర్ అలీ తన వ్యాఖ్యలు, తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇస్తున్నారు. వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేశారని షబీర్ అలీ చెబుతున్నారు. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన షబీర్ అలీ తన వ్యాఖ్యలు, తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇస్తున్నారు. వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని కుట్ర చేశారని షబీర్ అలీ చెబుతున్నారు. రైట్, గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ఈ భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ శంకరి. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం మొదలైంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో కామారెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని కూలంకషంగా చర్చించనున్నారు. కామారెడ్డిలో షబీర్ అలీ వర్గానికి, చంద్రశేఖర్ రెడ్డి వర్గానికి మధ్యలో ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఈ విషయంపై చంద్రశేఖర్ రెడ్డి వర్గము, షబీర్ అలీ వర్గం గాంధీ భవన్కి వచ్చి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు అనుగుణంగా వాళ్ళు ఇద్దరు రిప్లై కూడా ఇచ్చారు. కానీ ఈ ఇన్సిడెంట్ జరుగుతున్నటువంటి సందర్భంలోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఒక ఆడియో వైరల్ అయింది. ఆ ఆడియోలో ఉన్నది షబీర్ అలీ వాయిస్ అని మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు కానీ, అనుచరులు కానీ, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ క్రమశిక్షణ కమిటీకి మరోసారి ఫిర్యాదు ఇచ్చారు. దానిపై కమిటీ వివరణ కూడా కోరింది. ఆ వివరణలో అది తన వాయిస్ కాదని ఏఐతోని కొంతమంది మార్ఫింగ్ ఆడియో చేసి వైరల్ చేస్తున్నారు. ఆ ఆడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని షబీర్ అలీ వివరణ ఇచ్చారు. కానీ ఈరోజు ఆయనను నేరుగా ప్రత్యక్షంగా రమ్మని క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. దాంట్లో భాగంగా క్రమశిక్షణ కమిటీ ముందు ప్రస్తుతం షబీర్ అలీ, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి, అతని భార్య ఇందుప్రియ రెడ్డి వీళ్ళిద్దరూ హాజరయ్యారు. ఈ కామారెడ్డిలో జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా అక్కడ పార్టీకి జరుగుతున్నటువంటి ఇబ్బందులు, పదవుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు, దాంతోపాటు మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్, మహేష్ కుమార్ గౌడ్ పైన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక ఆడియో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇందుప్రియ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆ ఆడియో పైన మరోసారి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రస్తుతం అయితే క్రమశిక్షణ కమిటీ చర్చిస్తూ ఉంది. ఇక ఈ క్రమశిక్షణ కమిటీ భేటీ అనంతరం మీనాక్షి నటరాజన్ కాసేపట్లో గాంధీ భవన్కు రానుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ జరిగిన తర్వాత తొలిసారి తాను తెలంగాణకు గాంధీ భవన్కు రానున్నారు. ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అంశంలో పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులతోని మీనాక్షి నటరాజన్ భేటీ అవుతారు. ఎస్ఐఆర్ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎస్ఐఆర్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలని ఈ అంశానికి సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ మల్లు రవి వచ్చి మీడియాని అడ్రస్ చేస్తారు. దాంతోపాటుగా షబీర్ అలీ, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి ఈ ఇరువురు వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు దీన్ని కంక్లూడ్ చేస్తారా, లేదంటే దీనిపైన మరింత అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని కమిటీ భావిస్తుందా చూడాలి. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.
పోయి కొంచెం ఫేక్ నాది నా వయసు లేదు అని